హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ యూస్ చేసుకొని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ ఎలా అని చూద్దాం. సో ఈ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు. సో ఫస్ట్ మనము దీనికోసం ఒక 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఇలా నేను ఫోల్డ్ చేసినట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆపోజిట్ ఇలా ఓపెన్ ఉండాలి, మన సైడ్ ఇలా క్లోజ్ ఉండాలి. అండ్ ఇక్కడ ప్రాపర్ క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది వేస్టేజ్, సో ఇది నాట్ ఎలాంటి మెజర్మెంట్ కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే రూల్స్ తెలుసుకోవాలి. సో రూల్స్ ఏమి అంటే 26 to 30 అంటే 26 నుంచి 30 సైజు నడుం సైజు ఉండే బ్లౌజెస్ అంతా స్మాలు, మళ్ళీ 31 నుంచి 34 వరకు ఉండే సైజ్ అంతా మీడియము, 35 నుంచి 40 అంటే 40 పైన ఎలా 41, 42 అలాను లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ వస్తుంది. ఈరోజు నేను మార్క్ చేసే బ్లౌజ్ ఏమంటే 26 బ్లౌజు, సో స్మాల్ బ్లౌజు. సో ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ స్టిచ్ చేశారు కదా అటాచ్మెంట్, ఈ అటాచ్మెంట్ ఇక్కడ నుంచి ఇలా క్లాత్తో పాటు టేప్ను కూడా ఈడిస్తే ఎంత మెజర్మెంట్ వస్తుందో చెక్ చేయాలి. నాకు 11 పాయింట్ సంథింగ్ 9 వచ్చింది. సో నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నా. సో 12 ఇంచెస్కి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలా ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఈ లైన్ నుంచి పైకి ఇలా 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్కి ఒకటి మార్క్ చేసుకోవాలి. సేమ్ అలాగే లాస్ట్లో కూడా ఇలా 1/2 ఇంచ్కి ఒక మార్కు, మళ్ళీ 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ నడుం సైజ్ ఎంత ఉందో కొలత పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది ఉంది కదా ఉక్ పట్టి, ఈ ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి.